పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో బలమైన భాగస్వామిగా నిలబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు నిర్వహణకి సిద్ధమవుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప గడపలో పెద్ద ఎత్తున పసుపు పండుగ జరగబోతుంది. ఈ మహానాడు ప్రత్యేకత ఏంటి? మరీ ముఖ్యంగా కొన్ని బ్రేకింగ్ న్యూస్ ఉంటాయంటూ తెలుగుదేశం నాయకులే లీక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మహానాడుకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, నమస్కారం. సార్ నమస్కారం సార్. మీకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి ఈ మహానాడు ప్రారంభమవుతున్న సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఏంటి సార్ మహానాడు స్పెషల్? ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున, పైగా కడపలో చేయడం ఒక ఇంట్రెస్టింగ్. ఒక విషయం ఏంటంటే, ఒంగోలులో మహానాడు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఏదో ఒక ఊపు మొదలైనట్టుగా ఎలక్షన్ రిజల్ట్స్ కనబడ్డాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది అవుతున్న సందర్భంగా మళ్ళీ ఇప్పుడు మహానాడుకి సన్నద్ధం అవుతున్నారు. ఏంటి మహానాడు స్పెషాలిటీ? తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిగా మహానాడు కడపలో జరుగుతుండడం ఒక స్పెషాలిటీ. ఇదైతే జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ జెండా పీకుతాను, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాను అని చెప్పి సవాలు విసరడం, విర్రవేగటం, గంతులేయడం, కుప్పి గంతులేసిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ జెండాను పీకలేవు. నీ సెంటర్లో కడప జిల్లా ఏదైతే నా అడ్డా అనుకునేసి నువ్వు విర్రవీగావో, అదే కడప జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచాము. ఈ రోజు అదే కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జెండాని పీకలేవు నువ్వు. ఈ జెండా అనేది ఎంతో మంది త్యాగాల పునాదుల పైన ఏర్పాటు చేసిన జెండా ఈ పసుపు జెండా. ఎంతో మంది బలిదానాల పైన ఏర్పాటు చేసినటువంటి జెండా ఈ పసుపు జెండా. నువ్వు ఆ రోజు చెప్పావు కదా, నా ముఖ్యమంత్రి నా ఎంట్రుకు కూడా పీకలేవు అన్నటువంటి నువ్వు, నీ ముఖ్యమంత్రి పీఠాన్ని పీకినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పసుపు జెండా నీ సెంటర్ లో ఈరోజు ఎగరేస్తున్నాము మహానాడు కార్యక్రమం ద్వారా అని చెప్పి చాటి చెప్పడానికి. ఈ రాష్ట్రం ఎవరు జాగీరు కాదు, ముఖ్యంగా కడప జిల్లా మీ సొంత జాగీరు, మీ ఎస్టేట్ అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కడప జిల్లాలో రంగరంగ వైభవంగా వందలాది, వేలాది, లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో ఈరోజు పసుపు జెండా ఎగరేయబోతున్నాం, మహానాడు కార్యక్రమం నిర్వహించబోతున్నాం. కానీ ఏంటి, మహానాడు స్టార్ట్ అయ్యే ముందరే జిల్లా పేరు మార్చారు, జీవో ఇచ్చారు అని విమర్శలు ఒకటి వస్తున్నాయి. ఏంటి అసలు ఆ జిల్లా పేరు ఏంటి, దాని కథ ఏంటి? కడప జిల్లా అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి పేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు పెట్టి జియో గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చారిత్రాత్మక కడప అనేటువంటి పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టాం. మళ్ళీ మేము వచ్చిన తర్వాత కడప అనేటువంటి పేరుని జోడించాం, అంతే తప్పించి వైఎస్ఆర్ పేరుని ఎక్కడ మేము తొలగించలేదు. మాకేం వైఎస్ఆర్ పైన వ్యక్తిగత కక్షలు అంటూ ఏముండవు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కానీ, షర్మిలమ్మ కానీ, విజయమ్మ కానీ, ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మేము ఎప్పుడు కించపరచము, అవమానపరచము. మన మధ్య లేనటువంటి వ్యక్తి పైన బురద చెల్లి రాజకీయం కోసం వాడుకోము. ఆయన పేరు మేమేం జిల్లా నుండి తొలగించలేదే, గెజెట్ నుండి తొలగించలేదు. కడప అనేటువంటి నువ్వు తొలగించిన కడపను మళ్ళీ తీసుకొచ్చి పెట్టాం. కడప ప్రజల ఆత్మగౌరవాన్ని, సాంప్రదాయాన్ని, వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ మేము కాపాడాం. అంతే తప్పించి ఈయన అనుకున్నట్టు, ఈయన ఏదో ఊహించుకున్నట్టు ఏదో అయిపోయింది, ఏదో ఇది చేసిందని ఏం లేదు. ఇదంతా ఆయన ఊహాగానాలు అనమాట. మేము ఎక్కడా కూడా ఇటువంటి ఏమంటారంటే ఫులిష్ పాలిటిక్స్, నువ్వు కాబట్టి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని పేరు తొలగించి మీ నాయన పేరు పెట్టావు, అటువంటి పనులు మేము ఎప్పుడు చేయలేదు కూడా. రైట్. ఈ మహానాడు స్పెషాలిటీలో తీర్మానాల గురించి కూడా చర్చ నడుస్తుంది. ఏం తీర్మానాలు ఉంటాయి? అన్నిటికీ ముఖ్యంగా లోకేష్ గారి గురించి ఒక కీలకమైన బ్రేకింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఉన్నాయా అలాంటి నిర్ణయాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు మహానాడుకు సంబంధించి ప్రజా సమస్యల పైన తీర్మానాలు, దిశానిర్దేశము, పోలవరం పైన, అమరావతి పైన, శాంతి భద్రతల పైన, రైతాంగం పైన, యువకుల సమస్యల పైన, మహిళల సమస్య పైన, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన, అనేకమైన అంశాల పైన రెజల్యూషన్స్, ప్రతిపాదనలు, సూచనలు, సలహాలు ఉంటాయి. మహానాడు అనేది మేము కూర్చొని చర్చించుకునేటువంటి కార్యక్రమం. అది ఆ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటాం,
లోకేష్ బాబుని కార్యనిర్వాహక అధ్యక్షుని కూడా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది, అది పార్టీ తీర్మానిస్తుంది. ఇవన్నీ కూడా త్వరలో జరగబోయేటువంటి కార్యక్రమాలు. అంటే లోకేష్ గారి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్, ఇప్పుడు ఆల్రెడీ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా. లోకేష్ బాబు గారికి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి గుండెలోనూ ఒక అభిమానులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోనూ కీలకమైనటువంటి పాత్ర అయింది. ఎండనకుండా వాననకుండా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీ జెండాని భుజాన మోసుకొని గడప గడపకి గుండె గుండెకి తీసుకెళ్లినటువంటి యువకుడు ఆయన. ఆయనకి తెలుగుదేశం పార్టీని లీడ్ చేసేటువంటి శక్తి, కెపాసిటీ ఉంది. కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. కార్యకర్త ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. కార్యకర్తల అభిష్టం మేరకు ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. లోకేష్ బాబు గారికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేము గట్టిగా విజ్ఞప్తి చేసుకుంటాం. పార్టీ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చి ఉంటుంది కదా, మహానాడు షెడ్యూల్లో ఏమైనా ఇటువంటి ప్రకటనలు ఉన్నాయా, లేదా సస్పెన్స్ చివరి నిమిషం వరకు మెయింటైన్ అవుతుందా? ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి మహానాడు తీర్మానాల జాబితాలో ఈ అంశం అయితే లేదు. అధ్యక్షుడి ఎన్నిక మాత్రం ఉంది. అధ్యక్షుడి ఎన్నిక ఈ రోజు నామినేషన్ పడుతుంది, రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది. కార్యనిర్వాహక అధ్యక్షుని కూడా పార్టీ యొక్క ఆదేశం మేరకు, నిర్ణయం మేరకు ప్రకటించే అవకాశం ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఓకే. సో ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర రాజకీయాల్లో మీరు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అనగానే నెక్స్ట్ లెవెల్ రాష్ట్ర రాజకీయాల్లో మరొక ప్రమోషన్ వస్తుంది, రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యంగా. అలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. సో వాటికి ఏమైనా అవకాశం ఉందా? ఈ పార్టీకి సంబంధించినటువంటి చర్చకు మాత్రమే మహానాడు పరిమితం అవుతుందా? సార్, ఇప్పుడు క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి యొక్క డిస్క్రిషన్, ఆయన పూర్తి డిస్క్రిషన్ తో నడుస్తుంది. క్యాబినెట్ ఆయన ఎక్కడ కావాల్చుకున్నా విస్తరించుకోవచ్చు, ఎప్పుడు కావాల్చుకున్నా విస్తరించవచ్చు. అడిషన్స్ ఉంటాయి, డెలిషన్స్ ఉంటాయి. మహానాడు అనేది పూర్తిగా పార్టీ ఎజెండాకి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇక్కడ పార్టీ కేడర్ కి దిశానిర్దేశం చేస్తాము. కేవలం జిల్లా రాష్ట్ర ప్రతినిధులు 28, 29 పిలిపిస్తున్నారు. 30వ తేదీ పెద్ద బహిరంగ సభ ఉంటుంది. అందులో ప్రజల్లో కూడా దాన్ని భాగస్వామ్యం చేస్తాము. రంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమం జరగబోతుంది. ఆహ్వానాలు ఎవరెవరికి వెళ్ళి, ఆహ్వానాల విషయంలో కూడా ఒక ఆసక్తి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ని పిలుస్తున్నారు, టోటల్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అందరూ వస్తున్నారు. అందరి సమక్షంలోనే ఈ ఎన్నికకి సంబంధించి ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అనే ప్రచారం కూడా ఉంది. సో ఎవరెవరిని పిలుస్తున్నారు? నిజంగానే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళకి కూడా ఇన్విటేషన్స్ వెళ్ళినాయా? సార్, తెలుగుదేశం పార్టీ అనేది అందరి పార్టీ సార్. ఇక విషయాన్ని మీడియా వాళ్ళు చెలువులు పొలువులుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మసాలా పూసి వదులుతున్నారు జనం పైకి. వాళ్ళు వ్యూవర్షిప్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పిలుస్తున్నారు, ఒకరు పిలవలేదని, ఒకరు ఆహ్వానం అందలేదని. నాయన, జూనియర్ ఎన్టీఆర్ మా పార్టీలో అంతర్భాగం. ఆయన కొత్తగా ఆహ్వానం పంపించేది ఏంటి, ఆహ్వానం పిలిచేది ఏందో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు న్యూస్లు రాసుకుని. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ పార్ట్ అండ్ పార్టిసిపల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఓకే, ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే వస్తున్నారా మరి ఈ పార్టీకి సంబంధించి ఒక ప్రధానమైన వేడుక మహానాడు అంటే వస్తున్నారా జూనియర్ ఎన్టీఆర్ గారు? మరి చూడాలి ఆయన యొక్క షెడ్యూల్ ఎట్లుందో, ఆయన టైం ఎట్లా పర్మిట్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడా, లేకుండా టైం పర్మిట్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూడాలి. మనం ఎట్లా ప్రిడిక్ట్ చేయగలము? జూనియర్ ఎన్టీఆర్ షెడ్యూల్ మనం ఎట్లా అనౌన్స్ చేయగలము? రైట్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, తెలుగుదేశం పార్టీ ఎజెండాగా తీసుకునేటువంటి అంశాలు మరొక వైపు. ఈ రెండింటిని చూసినప్పుడు గతంలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు తర్వాతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు అనేది వచ్చింది అని అభిప్రాయం ఉంది. సో ఈ కడప మహానాడు ఎలాంటి మలుపుకి నాంది పలకబోతుంది? ఒంగోలులో తెలుగుదేశం పార్టీ వైసీపీ పైన సమర శంఖారావం పూరించింది, యుద్ధం ప్రారంభించింది. యుద్ధాన్ని కడపలో ముగిస్తుంది. ఓకే, స్టార్టింగ్ అక్కడ, ఎండింగ్ ఇక్కడ. క్లోజ్. వైసీపీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ప్రజలు కడప ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని తమ మైండ్ నుండి తొలగించేశారు. ఇంకా ఆయన ఏదైనా కొద్దిగా 100 మంది 200 మందిని ఆయన తాడేపల్లి ప్యాలెస్ పిలిపించుకొని వాళ్ళకేదో దిశానిర్ణయం, నేను సినిమా వేస్తాను, 29 మళ్ళీ నేనే వస్తాను, మీకు నెక్స్ట్ లెవెల్ సినిమా వేస్తాను, నీ తాట తీస్తాను, మీ బట్టలోడి తీసేస్తాను అని ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ అట్లా క్యాడర్ బూస్ట్ ఇచ్చుకుంటూ ఏదో ఆ పార్టీని అట్లా నడిపించుకోవాల్సింది తప్పించి
రైట్. రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ చాప్టర్ క్లోజ్డ్ అయిపోయింది. గేమ్ ఆయన స్టార్ట్ చేశాడు, మేము ఎండ్ చేసాం. రైట్. మేము ఈ రోజు కనసాగి చేసే 11 మందిలో 10 మంది వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. 10 మంది వచ్చేస్తారా? ఒక్క జగన్ తప్పించి అందరూ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మీతో చేతులు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా పిలిస్తే సాలిదేవుడు వచ్చేద్దాం అన్నాడు. మా దగ్గర నుండి ఇన్విటేషన్ లేనిది, వాళ్ళ దగ్గర నుండి కన్కరెన్స్ ఉంది. మేము ఇన్విటేషన్ ఇస్తే ప్రెజెంటేషన్ ఉంటారు వాళ్ళు ఇక్కడ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండాలి తప్పించి రివెంజ్ పాలిటిక్స్, విండక్టివ్ పాలిటిక్స్ ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి ఆ విండక్టివ్ పాలిటిక్స్ నమ్ముకున్నాడు. ఏదైతే కక్షపూరిత రాజకీయాలతో నువ్వు ప్రారంభించావో అదే కక్షపూరిత రాజకీయాలతో నా రాజకీయ జీవితం క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు అనాలిసిస్ అందించినందుకు. ఇది మహానాడుకి సంబంధించి కడపలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, కార్యాచరణ, ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక ఒక బ్రేకింగ్ న్యూస్, ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నారా లోకేష్ని చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎజెండాలో పెట్టనప్పటికీ కూడా కార్యకర్తల మనోగతాన్ని బట్టి, మహానాడులో చెప్పేటువంటి అభిప్రాయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సప్తగిరి ప్రసాద్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.